कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ సార్ నా కూతురని చెప్పడం లేదండి. చిన్నప్పటి నుంచి నా గుండెల మీద పెట్టుకుని పెంచాను. తన మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కలలో కూడా ఎవ్వరికీ హాని తలపెట్టని నా కూతురు కట్టుకున్న వాడిని కడతీర్చి నేరస్తురాలిగా ఉరికమ్మం ఎక్కుతోందంటే విని ఎలా తట్టుకోబడ్డారు. నా కూతురు ఏ పాపం ఎరగని అమాయకురాలు. ప్రాణాలు కాపాడండి సార్, ప్లీజ్ కాపాడండి. ఇలాంటి కేసుల్ని యాక్సెప్ట్ చేయడానికి జయశ్రీ అని ఒక మంచి లాయర్ ఉంది. మన అసోసియేషన్కి చెందిన లాయరే. ఇంతకు మునుపు ఇలాంటి కేసులు ఎన్నో వాదించి గెలిచింది. చెప్పాలంటే చాలా సక్సెస్ఫుల్ లాయర్. కానీ ఈ మధ్య ఆమె ప్రాక్టీస్ మానేశారు. అసలు ఇప్పుడు ఎలాంటి కేసుల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సార్ వద్దు సార్, అలా అనొద్దండి. మీరే ఏదో ఒకటి చెప్పి ఆవిడ్ని ఒప్పించండి సార్. మా అమ్మాయి ప్రాణాలు కాపాడండి సార్. సార్ మా అమ్మాయి ప్రాణాలతో మాకు దక్కకపోతే
మా ఇంట్లో ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు సార్. భాస్కర్రావు గారు ఒక్క నిమిషం నా మాట వినండి. నేను తప్పకుండా జయశ్రీతో మీ గురించి మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను. సరే సార్. సార్ చేస్తున్నది నేను జన్మలో మర్చిపోను సార్. మన వాళ్ళకి హెల్ప్ చేయకపోతే ఈ అసోసియేషన్ ఎందుకు? తప్పకుండా చేస్తాను. ఏమంటున్నారు? అక్కడ జయశ్రీ అని ఎవరో పెద్ద లాయర్ ఉన్నారట. ఆవిడ గనక కేసు టేకప్ చేస్తే మనం తప్పకుండా గెలుస్తా ఉంటున్నారు. ఆవిడతో మాట్లాడుతానన్నారు. ఇంకే మా వాడంత నమ్మకంగా మాట్లాడాడు అంటే మీ అమ్మాయికి శిక్ష తప్పినట్టే. ఇంకే మీరు ధైర్యంగా ఉండండి. థ్యాంక్స్ అండి, మీరు చాలా గొప్ప మేలు చేస్తున్నారు. అసలు నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటానండి. వరే ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు ఎందుకండి? అయినా తోటి వారికి సహాయం చేయకపోతే ఈ మానవ జన్మ ఎందుకండి? మీరు ధైర్యంగా వెళ్ళండి. చూడండి, నాకు ఏ విషయం తెలిసినా మీకు వెంటనే ఫోన్ చేసి చెప్తాను, సరేనా? సార్ అమ్మమ్మా, కాఫీ. వద్దమ్మా, నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కనీసం ఈ కాఫీ అయినా తీసుకో అమ్మమ్మా. వద్దమ్మా. తీసుకోమ్మా. పరగడుపున మందులు వేసుకోకూడదు. కనీసం మందులు వేసుకోవడానికైనా కాఫీ తీసుకో. మందులు వేసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే చచ్చిపోతాను, అంతే కదా. ఏంటమ్మా మాటలు? కాకపోతే ఏమిటి? అక్కడ నా కూతురు ప్రాణాల కంటే నా ఆరోగ్యం ఇప్పుడు ముఖ్యమా? నా కూతురు ప్రమాదం నుంచి బయటపడిందని తెలిసేంత వరకు నేను పచ్చి మచ్చళ్ళు కూడా ముట్టను. ఒరే శ్రీకాంత్, ఎంతవరకు వచ్చాయిరా ప్రయత్నాలు? ఏం చేస్తున్నారా మీ నాన్న? నా కూతురు తిరిగి నా దగ్గరకు వస్తుందా లేదా? చెప్పరా, చెప్పు. నాన్నగారు అదే పనిలో ఉన్నారమ్మా. ఎవరినో కలవడానికి వెళ్ళారు. మన అదృష్టం బాగుండి ఆయన సహాయం చేస్తే మన స్నేహ ప్రమాదం నుంచి బయటపడుతుందమ్మా. రాజు, ఏమండి, వెళ్ళిన పని ఏమైందండి? ఇప్పుడే అమెరికాలో ఉన్న తానా ప్రెసిడెంట్ గారితో మాట్లాడొచ్చాను రాజు. అమ్మాయిని ఎలాగైనా కాపాడమని ఆయన బ్రతిమాలాను. మొదట్లో ఒప్పుకోలేదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాలి అన్నాడు. కానీ మన అమ్మాయి గురించి పూర్తిగా చెప్పిన తర్వాత మన బాధ అర్థం చేసుకున్నాడు. మన అమ్మాయిని శిక్ష నుంచి తప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారన్నాడు. అయితే మనం ఇప్పుడు అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదా నాన్న? అవసరం లేదురా, అన్ని తానా వాళ్లే చూసుకుంటారు. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి ఏవైనా కష్టాలు వస్తే ఆదుకుంటారు కూడా. అక్కడ ఎవరో ఒక మంచి లాయర్ ఉన్నారట. ఆవిడ గనక కేసు ఒప్పుకుంటే స్నేహని ప్రమాదం నుంచి బయటపడేయచ్చట. ఇక నుంచి అంతా ఇలాగే ఉంటుంది నాన్న.
అదృష్టం బాగుంది కాబట్టి స్నేహిని కాపాడుకోవడానికి ఒక మార్గం దొరికింది. నాకు నమ్మకం ఉంది నాన్న. ఎలాగైనా భగవంతుడు స్నేహిని మన దగ్గరికి చేరుస్తాడన్న నమ్మకం ఉంది. ఇదంతా జరగటం వెనుక ఆ భగవంతుడు దయ ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాఘవయ్య కృషి మాత్రం చాలా ఉంది. తనే గనక లేకపోయి ఉంటే అసలు తానా అని ఒకటి ఉంటుందని, వాళ్ళని సంప్రదిస్తే మనకు సహాయం చేసే అవకాశం ఉంటుందనే ఆలోచన మనకు వచ్చుండేది కాదుగా. ఈ క్రెడిట్ మొత్తం ఆ రాఘవయ్యదేనమ్మా. జయశ్రీ, ప్లీజ్ వెయిట్. ఏమిటి శర్మ గారు, ఎలా ఉన్నారు? నాకేంటి, బ్రహ్మాండంగా ఉన్నాను. మరి తానా ప్రెసిడెంట్ గా మన వారందరికీ హెల్ప్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరెలా ఉన్నారు? ప్రాక్టీస్ మానేసాక నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అవును, మీరేంటి సడన్ గా? నేనెందుకు ఇక్కడికి వచ్చానో మీకు తెలీదా? తెలీదే. మన తెలుగు అమ్మాయి గురించి పేపర్లో చదవలేదా? చదివాను గాని ఈ కేసు గురించి మీరు మాట్లాడాలంటే నేను వచ్చేదాన్ని కాదు. ఐఎమ్ సారీ. సారీ శర్మ గారు. జయశ్రీ, ఒక్క నిమిషం ఆగమ్మా, నేను చెప్పేది విను. ఇదే పరిస్థితిలో నీ సిస్టర్ ఉంటే ఇలా వదిలేసి వెళ్తావా? ఆ ప్లేస్ లో నా సిస్టరే ఉంటే చంపేసి దాన్ని. ఎవరో చేసిన తప్పుకి తన్నెందుకమ్మా చంపడం? ఇదేం న్యాయం? లేకపోతే రోజు టీవీలోను పేపర్లోను ఎన్నో వార్తలు చూస్తూ ఉంటారు. అది చూసి కూడా అమెరికా అల్లుడు దొరికితే చాలు, అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండానే కూతురికి పెళ్లి చేసి పంపిస్తారు. తర్వాత ఇలా జరిగాక బాధపడతారు. వాళ్ళు చేసిన తప్పుకి ఇక్కడ కూతురు శిక్ష అనుభవిస్తుంది. ఐఎమ్ సారీ సార్. ఐఎమ్ సారీ శర్మ గారు. ఐ కాంట్ డూ దిస్. అమ్మా జయశ్రీ, నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఏదో అర్జెంట్ గా రమ్మని కబురు చేశారు. ఏం లేదు, ఆ అమ్మాయి గురించి మాట్లాడదామని పిలిచాను. జయశ్రీ అని ఒక లాయర్ ఉంది. ఆమె గనక ఈ కేసును టేకప్ చేస్తే స్నేహని కాపాడొచ్చు అని చెప్పారు కదా. అవునండి, ఇప్పుడు ఏమైంది? బ్యాడ్ లక్. ఎందుకనో ఆమె ఈ కేసు టేకప్ చేయనంటోందట. ఆమె ఈ కేసు టేకప్ చేయకపోతే స్నేహిని కాపాడటం కష్టం. అలా అనొద్దు ప్రసాద్ గారు. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. నా చేతిలో పనైతే ఎప్పుడో చేసుండేవాణ్ణి. ఆవిడ ఈ కేసును టేకప్ చేయను అని చెప్తుంటే మనం మాత్రం చేయగలిగిందే ఉంది. ఇలాంటి కేసులు టేకప్ చేయడంలో ఆవిడే స్పెషలిస్ట్. ఆమెను ఒప్పించడానికి తానా ప్రెసిడెంట్ ఎంతో ప్రయత్నించాడు. కానీ ఎంత చెప్పినా ఎందుకునో ఆవిడ ఈ కేసు టేకప్ చేయనంటోదట. వేరే మార్గమే లేదా ప్రసాద్ గారు? ఉండుంటే
నా ఫ్రెండ్ తానా ప్రెసిడెంట్ ప్రయత్నించుండేవాడు కదా. ఆమె ఈ కేసు టేకప్ చేయలేదంటే ఇంకెవరూ చేయలేరు. నా ఫ్రెండ్ తానా ప్రెసిడెంట్ ప్రయత్నించుండేవాడు కదా. ఆమె ఈ కేసు టేకప్ చేయలేదంటే ఇంకెవరూ చేయలేరు. చేసినా గెలవడం కష్టం. కాబట్టి ఇందులో నేను ఇంక చేయగలిగింది ఏమీ లేదు. సరే ప్రసాద్ గారు, మీరింతలా కుదరదు అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏం చేయగలం? ఓ చిన్న సాయం చేస్తారా? చెప్పండి. మీరు జయశ్రీ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఇస్తే మేమే ఏదోలా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒక్క నిమిషం. ఎందుకైనా ఉపయోగపడుతుందని రాత్రి మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడే జయశ్రీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను. వెళ్ళొస్తాను ప్రసాద్ గారు. మంచిదా. చచ్చా, సొసైటీ మొత్తం పాడైపోయింది. ప్రతి విషయాలకి రికమెండేషన్ చేయడం, ప్రతి ఒక్కరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం బాగా అలవాటైపోయింది. ఏమైంది? ఎవరి మీద అంత చిరాకు పడుతున్నావు? చిరాకు పడ్డం కాదు, అసహ్యం వేస్తుంది. అసలు ఏమైందో చెప్పవే. రికమెండేషన్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నావంటే మళ్ళీ నిన్నెవరైనా ఏదైనా కేసు టేకప్ చేయమని అడిగారా? అవునే, నా గురించి తెలియని వాళ్లైతే పర్వాలేదు. పోనీ తెలిసినా ఏదైనా న్యాయమైన కేసుని బాధించమని అడిగితే నేను బాధించకపోయినా నా జూనియర్స్ ఎవరినో రికమెండ్ చేసుండేదాన్ని. కానీ ఆల్రెడీ జడ్జ్మెంట్ వచ్చిన కేసుని, దోషి అని నిర్ధారించి మరణశిక్ష విధించిన కేసుని తిరిగి నన్ను టేకప్ చేయమంటున్నారంటే ఏమనాలో అర్థం కావడమే లేదు. ఏ కేసు? ఇంకెవరి కేసు? ఆ స్నేహ కేసు. టేకప్ చేయమని అడుగుతున్నది ఎవరో తెలుసా? తానా ప్రెసిడెంట్ శర్మ గారు. ఇండియా నుంచి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఉన్నారు. ఈయనేమో వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. ఎంత తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే మాత్రం తెలుగు వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకోవడమేనా? అసలు విషయమేంటి, అందులో తప్పప్పులు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వెందుకిలా ఆవేశపడిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందులో ఆయన చేసిన తప్పే ఉంది? తమ కూతురికి మరణశిక్ష పడిందని తెలిస్తే ఏ కన్నవాళ్లైనా తట్టుకోగలరా? చివరి క్షణం వరకు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. పాపం, వాళ్ళకిక్కడ ఎవరూ తెలిసిన వారు ఉన్నట్టు లేరు. అందుకే మన తెలుగు అసోసియేషన్ వాళ్ళని కాంటాక్ట్ చేసినట్టున్నారు. నువ్వు ఒక మంచి లాయర్ అని తెలిసి వాళ్ళు నిన్ను కాంటాక్ట్ చేశారు. కానీ స్నేహంటేనే నువ్వు మండిపడుతున్నావని, మరణశిక్ష పడాలని కోరుకుంటున్నావన్న విషయం వాళ్ళకి తెలియదు కదా. ఏయ్, ఫూలిష్ గా మాట్లాడొద్దు. స్నేహం మీద నాకెందుకే కోపం ఉంటుంది? ఆమె మీద నాకేమైనా పగ, ద్వేషమా? కనీసం పరిచయం కూడా లేదు. చూడు, స్నేహే కావచ్చు, నువ్వే కావచ్చు, లేకపోతే నేనే కావచ్చు. ఎవరైనా సరే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేయడం ఎంత తప్పో, తప్పు చేసిన వాళ్ళని కాపాడాలనుకోవడం కూడా అంతే తప్పు. ఎంతసేపు తప్పు చేసింది అంటున్నావే, తను తప్పు చేయడం నువ్వు చూసావా? చూడాల్సిన అవసరం ఏముంది? ఈ హత్య చేసినట్టు తనే ఒప్పుకుంది కదా. సరే, ఆ హత్య చేయడానికి గల కారణం ఏమిటో నీకు తెలుసా? ఏదో ఒక దరిద్రమైన కారణం ఉండే ఉంటుంది. అయినా కారణం ఏదైనా సరే హత్య చేయడం నేరం. అందులోనూ కట్టుకున్న భర్తనే హత్య చేయడం చాలా దారుణం. కాదు,
కొన్ని పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకపోవడమే తప్పవుతుంది. ప్రాణం మానం పోయే పరిస్థితుల్లో ఒక ఆడది హత్య చేసినా తప్పు కాదు అని, నేరం కింద పరిగణించకూడదని మీ న్యాయమే చెప్తోంది కదా. అతను స్నేహభర్తే కావచ్చు, కాని భర్త అయినంత మాత్రాన్న భార్యని మంచిగానే చూసుకోవాలని గ్యారంటీ లేదు కదా. కట్టుకున్న భార్యని చిత్రహింసలు పెట్టే భర్తలు ఈ లోకంలో ఎంతమంది లేరు? స్నేహభర్త కూడా అలాంటి వాడేనేమో. తన ప్రాణమో మానమో కాపాడుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో ఈ హత్య చేయాల్సొచ్చిందేమో. ఎంతసేపు హత్య చేసింది కాబట్టి నేరస్తురాలు అంటున్నావే గాని దాని వెనుకున్న కారణాల గురించి నువ్వెందుకు ఆలోచించావు? నీ ఫ్రెండు సంధ్య ఏదో స్వార్థంతో హత్య చేసింది కాబట్టి మిగిలిన వాళ్ళందరూ అలాంటి వాళ్లే అనుకోవడం తప్పు జయశ్రీ. ఈ లోకల్లో అందరూ ఒకేలాగుండరు, అందరికీ ఒకేలాంటి పరిస్థితులు ఎదురుకావు. నీకు చేతనైతే ఆ పరిస్థితులు ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నించు. జరిగిన దాంట్లో తప్పు లేదు అనిపిస్తే ఆ అమ్మాయిని కాపాడు. లేదా తనకు ఆ శిక్ష పడడమే న్యాయం అనిపిస్తే వదిలేసేయ్. అంతేగాని ఊరికే వాళ్ళని నిందిస్తూ మాట్లాడొద్దు. నీకు చేతనైతే ఆ పరిస్థితులు ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నించు. మనసున్న కోర్కె